హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఈ వీడియో జీకే లుక్స్ 2.0 ఛానల్ కూడా లింక్ చేయబడుద్ది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఈ వారంలో జరగబోయే 2 మెయిన్ అప్డేట్స్ గురించి అయితే ఇంటర్లింక్లో మనం మాట్లాడుకుందాం వీడియోలో. దాంతోపాటు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ మనకి VYX అని చెప్పి ఇంటర్లింక్ అని చెప్పి ఒక ఆయన అయితే, అంటే ఈయన కూడా ఇంటర్లింక్ సంబంధించి మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే కొత్త వర్షన్ అనేది, అంటే ఇంటర్లింక్లో మనకి కొత్త వర్షన్ అనేది రిలీజ్ అవుతుంది. అది కూడా ఈ వారంలో రిలీజ్ అవబోతుందని చెప్పారన్నమాట. ఈ వారం అంటే మనకి ఫిబ్రవరి నెల ఎండింగ్లో, మార్చి స్టార్టింగ్ లోపే ఒక కొత్త వర్షన్ అనేది రిలీజ్ అవబోతుంది. దీంట్లో ఏంటంటే వెరిఫైడ్ ITLGకి సంబంధించి మైగ్రేషన్ ప్రొసీజర్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు. ఇది ఒక గ్రేట్ వీకెండ్ అని కూడా ఆయన అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, ఈ విషయం అఫీషియల్గా కంపెనీ నుంచి ఇంకా రాలేదండి. బట్ ఏంటంటే ఈయన కూడా డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేస్తారు కాబట్టి కొంతవరకు మనం నమ్మడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ వారంలో మెయిన్ మనకు జరిగే మంచి విషయం ఏంటంటే వెరిఫైడ్ ITLGకి సంబంధించి అప్డేట్ అనేది రావచ్చు. ఓకే, నెంబర్ 2 వచ్చేసి మహేష్ మ్యాగ్నస్ బ్రదర్ ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే మనకి రికవరీ మెకానిజం అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఆయన అయితే మెసేజ్ పెట్టారన్నమాట. రికవరీ మెకానిజం అంటే చాలామంది పాపం తెలిసో తెలియకో, లేదంటే వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ మొబైల్ ఏదైనా కంప్లైంట్లు వచ్చి కానీ, లేదంటే ఐడి అనేది లాక్ అయిపోవడం వల్ల కానీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళు మైనింగ్ చేయడం మానేశారన్నమాట. దానివల్ల ఏం జరుగుద్ది, 14 రోజుల తర్వాత ప్రతి 2 రోజులకి బర్నింగ్ మెకానిజం స్టార్ట్ అవుద్ది. కాబట్టి 14 రోజుల తర్వాత మొత్తం కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళకైతే బర్న్ అవ్వడం జరిగిందన్నమాట. బర్న్ అవ్వడం జరగడం వల్ల వాళ్ళ రెఫరల్ ద్వారా వచ్చేవి కానివ్వండి, వాళ్ళు చేసుకునే కానివ్వండి, మొత్తం కూడా జీరో అయిపోయినాయి. ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కష్టపడి 1 మంత్ 2 మంత్స్ మైనింగ్ చేసాము, ఒక 20,000 10,000 30,000 కాయిన్స్ వచ్చినాయి, ఇప్పుడు చూస్తే మొత్తం జీరో అయిపోయినాయి అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా చాలామందికి తగ్గడం జరిగిందన్నమాట. కాబట్టి మళ్ళీ వాళ్ళు హుషారు నింపడానికి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే రికవరీ మెకానిజం అనేది తీసుకొస్తుంది. ఓకే, ఆల్రెడీ దానికి సంబంధించిన మాటలు చర్చలు జరిగినాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ 2 డేస్ లోపు మ్యాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉందన్నారు. ఏదైనా సరే అది కూడా ఈ వారంలోపే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి 100% ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. LC అంటే మన కంపెనీకి సంబంధించిన కోర్ టీమ్ మెంబర్స్. ఓకే, కాబట్టి రికవరీ మెకానిజం స్టార్ట్ అయిన తర్వాత మీరు కనీసం ఒక 28 మైనింగ్లు కంటిన్యూగా చేస్తే మీకు కొద్దిగా కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రతిసారి కూడా మనకి నార్మల్గా అయితే 2 డేస్ మనం మైనింగ్ చేయకపోతే, అంటే 6 మైనింగ్లు చేయకపోతే ఏ రకంగా కాయిన్స్ అనేవి బర్న్ అవుతాయో ఆ రకంగానే 6 మైనింగ్లు కాకుండా దాంతోపాటు మనం చేయాల్సిన ఎక్స్ట్రా ఏంటంటే ఈ 6 మైనింగ్లు అనేవి ప్రతిరోజు కూడా 2 రోజులు చేస్తే మనకి యాడ్ అవ్వండి. 4 రోజులు అంటే తక్కువ 24 మైనింగ్లు చేసిన ప్రతిసారి కూడా మీకు బర్నింగ్ అయిన కాయిన్స్ కొద్దిగా యాడ్ అవుతాయి. ఈ రకంగా మీరు ఒక 28 రోజులు, ఒక నెల రోజులు చేయగలిగితే మొత్తం జీరో అయిపోయిన కాయిన్స్ అన్నీ కూడా మొత్తం వచ్చేస్తాయి. అంటే నార్మల్గా 28 మైనింగ్ చేస్తే మీకు యాడ్ అవుతాయి, కానీ 100% కాయిన్స్ యాడ్ అవుతాయని ఇక్కడ గ్యారంటీ మనం ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవ్వలేము. అది అఫీషియల్గా రావాలి. కాబట్టి కుదిరినంత వరకు ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇస్తా బర్నింగ్ మెకానిజం, రివర్స్ బర్నింగ్ మెకానిజం అనేది స్టార్ట్ అయిందని. అప్పుడు దాకా కొద్దిగా మీరు మైనింగ్ అనేది చేస్తూ ఉండండి. దానివల్ల ఎటువంటి నష్టం కూడా మీకు లేదు. ఓకే, ఈ వారంలో ఈ 2 విషయాలు కూడా మనకి జరగడానికి అయితే ఛాన్స్ ఉన్నాయని కోర్ మెంబర్స్ చెప్పారు. కాబట్టి ఇది ఒక మనకి గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. నెంబర్ 3 పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్లాక్ చైన్లో కూడా, అంటే ఇప్పుడు మనం టెలిగ్రామ్ వాట్సాప్లో ఏ రకంగా మెసేజ్ చేసుకుంటామో ఈ విధంగానే బ్లాక్ చైన్లో కూడా, ఇక్కడ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ చేసి మనం గ్రూపుల్లో పెడితేనే జనాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ క్రిప్టో కరెన్సీకి సంబంధించి కూడా ఒక మెసేజింగ్ లాంటిది ఒకటి ఉంటుందండి. దాంట్లో ఒక వ్యక్తి అయితే ITLG అనేది దాదాపు $10 ఉంటుంది అన్నట్టుగా ఒక పోస్ట్ అనేది వైరల్ చేశారన్నమాట. ట్రాన్సాక్షన్ అనేవి కూడా కొన్ని జరిగినాయి, దాంతోపాటు పోస్ట్ చేశాడు. దీన్ని కూడా చాలామంది మన కోర్ మెంబర్స్ కానీ ఇంటర్లింక్ మెంబర్స్ కానీ షేర్ చేస్తూ ఉన్నారు. రియాలిటీగా చెప్పాలంటే ITL కాయిన్స్ అని చాలా తక్కువ వస్తాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. ముందుగా మనకి వెరిఫైడ్ ITLG వస్తాయి. ఆ వెరిఫైడ్ ITLGని మనం స్టేక్ చేస్తే, అంటే దాన్ని నిల్వ ఉంచితే దాంట్లోంచి మనకి ITL వస్తాయి. ఈ ITL అనేది కూడా మనకి 1000 కాయిన్స్ ఉన్నాయనుకోండి, 1000 కాయిన్స్లో 100 కాయిన్స్ వెరిఫైడ్ ITLGగా మారితే అందులో ఇది 10 కాయిన్స్ వస్తాయి, 5 కాయిన్స్ వస్తాయి అనేది
మనం చేసే స్టేకింగ్ బట్టి, అంటే మనం ఎన్ని నెలలు దాన్ని నిల్వ ఉంచామనే దాన్ని బట్టి మనకి ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. ఐటీఎల్ కాయిన్లకి దానికి సంబంధించి ప్రైస్ అనేది ఉండబోతుంది. మనం ఆ గతంలో కూడా మాట్లాడుకున్నాం, $3 నుంచి $20 కూడా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఐటీఎల్ అనేది. ఓకే, ఐటీఎల్జీ అనేది $20 నుంచి $1 కన్నా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్ మాత్రమే. 1-2 సార్లు చెప్తున్నాను. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని పూర్తిగా రావాలి. ఇక్కడ అప్డేట్స్ రావడం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ కాయిన్ ప్రైస్ కానీ వీటి గురించి కానీ చెప్పేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని చెప్పడం ముఖ్యం అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి మంచి విషయాలు అనేది జరుగుతున్నాయి. కొద్దిగా ఓపికతో మీరు మీ మైనింగ్స్ అనేవి చేసుకోండి. గ్రూప్ మైనింగ్లు చేసే వ్యక్తులు కూడా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మైనింగ్స్ అనేవి మిస్ చేయకుండా చేయడానికి ప్రయత్నం చేయండి కుదిరినంత వరకు. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదు, కేవలం మన టైము, అది కూడా రోజుకు ఒక 6 నిమిషాల లోపే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని అర్థం చేసుకోండి. ఓకే, కుదిరినంత వరకు ఏమైనా అవకాశం కుదిరే టీం అనేది పెంచుకోండి. ఎందుకంటే ఫ్రీ కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా అవకాశం ఉంటే మంచిది. ఇక్కడ మనం ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి అది వల్ల మనకేమీ నష్టమేమీ కూడా లేదు. ఓకే, నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మీకు నచ్చింది, మీకు ఎనర్జీ తెచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఈ ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పైన వస్తున్న వీడియో ఫోటో ఉంది చూసారు, దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా దానికి సంబంధించి ఇచ్చాను. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనండి, ఈ వీడియోలో ఇంతే ఉంది. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.